పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జపమాల మాసం చివరి రోజున మనందరినీ కూడా తల్లి ఆహ్వానిస్తూ ధ్యానించమని, జపమాలను జపించమని, ప్రార్థించమని అడుగుతున్న ఈ శుభ సమయాన పరలోక రాజ్ఞి అనేటువంటి విషయాన్ని ధ్యానించుదాం. అప్పుడు మరియమ్మ ఇట్లు పలికెను, నా హృదయము ప్రభువుని స్తుతించుచున్నది. ఏలైనా ఆయన తన దాసురాలి దీనావస్థను కటాక్షించెను. అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తెను. కావున ఇక నుండి తరతరములు వారు నన్ను ధన్యురాలని పిలిచెదరు. లూకాసు సువార్త 1వ అధ్యాయం 46వ వచనం, 48వ వచనం, 52వ వచనం. దేవమాతను దేవుడు ఒక ప్రత్యేకమైన రీతిలో సృష్టించుకొని జన్మ పాపము సోకని పవిత్ర మాతగా రూపొందించుకున్నాడు. మరియమాత గొప్పతనం అంతా దేవునికి చెందినది. దేవుడు లేక మరియమాత లేదు. అందుకే మరియమాత దేవుని మహిమకు, శక్తికి, ప్రేమకు, విమోచన స్వభావానికి ఒక గొప్ప సూచిక. ఆమెలో పాపం లేని కారణంగా దేవుడు ఆమెను ఆ రీతిలో రూపొందించిన కారణంగా ఆమె దైవ సాన్నిధ్యానికి సూచికగా మారింది. కాబట్టి స్వర్గానికి అర్హురాలయ్యింది. ఓడ మునిగిపోయింది అన్నారనుకోండి, ఎక్కడ? గాల్లోనా, ఆకాశంలోనా, భూమి మీదనా అని ఎవరు అడగరు. నీటిలోనే అనే అర్థం దానిలో దాగి ఉంది. అందరికీ అది తెలుసు కూడా. మరియమాత జన్మ పాప రహితోద్భవి, పవిత్రమూర్తి. పాపము నుండి దేవునిచే ముందుగానే విమోచింపబడినది. తన దివ్య కుమారునితో ప్రత్యేకమైన రీతిలో ఐక్యమైనది. ఆయన మరణ గడియలో కూడా ఆయనతో వేదనను పంచుకుంది అన్నాం. వీటన్నిటికీ అర్థం ఆమె స్వర్గానికి అర్హత పొందింది. పాపము లేనివాడు మోక్షంలోనే ఉన్నాడు కదా. పాపమే కదా ఈ మోక్షానందాన్ని పోగొట్టి మనలను మరణమనే అవమానంతో నింపేది. రోమీలకు రాయబడిన లేఖ 5వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి మరియమాత ఆ పాపం నుండి రక్షింపబడింది. తన దివ్య కుమారునిచే స్వర్గానికి తీసుకుపోబడింది. ఆమె ఉత్థాపితమయ్యింది. 12వ భక్తినాథ జగద్గురువు ఆమెను ఏ గడియలోనూ, ఏ తావులోనూ పాపం సోకలేదు అన్నాడు. ఆమె మరణించగానే దేవుడు ఉత్థాపితను చేశాడు, త్వరగా చేశాడు అనడం ద్వారా ఆమె దేహం కుళ్ళిపోలేదు అన్న భావాన్ని వివరించాడు. దేవమాత తన తనయుని వలె దేవునికి విధేయురాలయ్యింది. తండ్రికి విధేయుడైన క్రీస్తు మరణం ద్వారా మనలను విమోచించి తండ్రి కుడి ప్రక్కన సింహాసనాసీనుడయ్యాడు. ఆ తనయుని చీకటి గడియలన్నిటిలోనూ అనగా ఆయన మరణంలోనూ వేదన పంచుకొని తండ్రి చిత్తానికి తన ప్రాణమైన తనయుని సమర్పించి విశ్వాసంతో ఆయనతో కలిసి రక్షణ కార్యాన్ని సాగించిన మరియమాత తన కుమారుని అడుగులో అడుగు వేసి అతనిని అనుసరించి మహిమలో కూడా భాగం పొందింది అనేది గట్టి విశ్వాసం. అందుకే ఆయనతో మరణంలో ఏకమైన వారు ఉత్థానమందును ఏకమవుతారు. అంతేకాక ఇప్పటి ఆయన దేవుని కొరకై జీవితంలో భాగం పొందుతారు అన్నాడు పునీత పౌలు. మరియమాత అక్షరాల అదే భాగ్యాన్ని పొందింది. రోమీలకు రాయబడిన లేఖ 6వ అధ్యాయం 5వ వచనం నుండి 11వ వచనం వరకు. 1917 సంవత్సరంలో మరియమాత పోర్చుగల్ దేశంలో ఫాతిమా అనే కుగ్రామంలో కోవాదు ఏరియా అను ప్రాంతంలో లూసీ, ఫ్రాన్సిస్కో, జెసింతా అనే 3 పిల్లలకు దర్శనమిచ్చింది. తద్వారా దేవుని సందేశాన్ని ఈ ప్రపంచానికి చాటింది. మరియమాత జాన్ డియోగోకు దర్శనమిచ్చింది. మెక్సికో పట్టణంలో అద్భుతమైన విధంగా
అతి సామాన్యుడైన డియాగోకు దర్శనమిచ్చి అతని భుజం మీద ఉన్న టవల్పై మరియమాత పటం చిత్రీకరించబడేలా చేసింది. ఆ పటం స్వర్గంలో దేవదూతలచే గౌరవింపబడుతున్నట్లు చిత్రీకరించబడి ఉంది. ఇది చూసిన వారు ఆశ్చర్యపోయారు. ఈనాటికి ఆ వస్త్రం పదిలపరచబడింది. ఎప్పటికీ ఆ వస్త్రం పాడవపోకుండా ఉండటం ఆశ్చర్యకరం. దేవుని కొరకై జీవితాన్ని కొనసాగిస్తూనే ఉంది. అనేక ప్రాంతాల్లో దర్శనమిస్తూ అనేక మందిని ప్రభావితం చేస్తూ దేవుని వద్దకు అనగా తన దివ్య కుమారుని వద్దకు ప్రజలను నడుపుతూ ఉంది. 1858 ఫిబ్రవరి 11వ తేదీన ఫ్రాన్స్ దేశంలో బెర్నదత్తు అనే 14 సంవత్సరముల పాపకు 19 సార్లు దర్శనమిచ్చింది. అనేక అద్భుతాలు చేసి ప్రజలను ఆ ప్రాంతానికి తద్వారా తన తనయుని మార్గంలోనికి రాబడుతూనే ఉంది. మన భారతదేశంలోని తమిళనాడు రాష్ట్రంలో వేళంకణి అనే గ్రామంలో మరియమాత దర్శనమిచ్చింది. అనారోగ్యంతో ఉన్న వారికి అనేకులను ఆదుకున్నట్లుగా అద్భుత విధంగా దర్శనమిచ్చినట్లుగా స్పష్టమైన దాఖలు ఉన్నాయి. ఈ విధంగా అనేకమైన ప్రాంతాల్లో ఆమె దర్శనమిచ్చి లెక్కకు మిక్కుటమైన ప్రజలను తన తనయుని వద్దకు ఆకర్షించటం మనం నేడు చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, ఆ పరలోక భూలోక రాజ్ఞి అయిన దేవమాత మనందరినీ తన వేడుదల సహాయంలో తడిపి ముద్ద చేయాలని, తన చల్లని మాతృత్వపు ప్రేమతో కాచి కాపాడాలని మనసారా కాంక్షించుదాం. స్వర్గంలో గొప్ప ఉత్సవమే జరిగింది. దేవుడు తన అనుంగు పుత్రిక అయిన మరియమాతను చూచి సంతోషిస్తూ ఉన్నాడు. దేవదూతలు ఆమెను చూచి ఆనందంతో తేలియాడారు. తనయుడు తల్లిని చూసి ఆమె తనకు పంచిన ప్రేమను తలంచుకుని ముగ్ధుడైపోయాడు. ఆత్మదేవుడు తన నివాసమైన ఆ ప్రియురాల్ని చూసి పరవశించాడు. అందరూ ఆమెను మనసారా గౌరవిస్తూ స్వర్గానికి ఆహ్వానం పలికారు. తమ తల్లిని చూసి ఈ గడియ కోసమే ఎదురు చూసిన అపోస్తులు వరుసగా నిలబడి ఆమెకు వందనాలు చెప్పారు. త్రియేక దైవం ఆమెను సత్కరించింది. ఆ విధంగా ఆమె భూలోక రాజ్ఞిగా ప్రకటించి అభిషేకించి కిరీటంతో అలంకరించి తృప్తి పొందాడు. ఆ గొప్ప కార్యం కన్నులారా చూడగలిగినందుకు ఆనందించారు స్వర్గవాసులు. వినయంతోనే అన్నిటినీ స్వీకరించింది. ఎంతగా నన్ను లేవనెత్తిన నీకే ఈ ఘనత చెందుతుంది అని మదిలో దేవుని శ్లాఘిస్తూనే ఆ దేవమాత ఈ బహుమానాన్ని స్వీకరించింది. అయినా దేవునికి ఆ స్వర్గవాసులకు తృప్తి లేదు. ఒక పాపాత్ముని హృదయ పరివర్తనకే చాలా ఆనందించే స్వర్గవాసులు అసలు పాపానికి తావివ్వకుండా దేవుడే సర్వమని, అతడు మినహా ఏమీ లేదని పవిత్రంగా బ్రతికిన ఈ పవిత్రమూర్తిని ఇక ఎలా గౌరవించాలో అర్థం కాక తిక్కమక్కపడ్డారు. ఇంతటి ఆనందకరమైన ఆ స్థితి దేవుడే ఆ స్వర్గానికి ఆ అమ్మ ద్వారా ఇచ్చాడు. మనకు కూడా అలాంటి ఆనందం ఈ తల్లి సంరక్షణ ద్వారా ఇవ్వాలని మనసారా కోరుకుందాం. మరియు తల్లి తన విధేయత పూరిత జీవితంలో దేవుడు ఆమెకి ఇచ్చిన ఆ మహోన్నత స్థితిని నిలబెట్టుకొని శ్రమల్లో కూడా దేవుని అంటిపెట్టుకుని ప్రభు అయిన దేవుని ఎంతో సంతోషానికి గురి చేసింది. దేవునితో పాటు స్వర్గంలోని దూతగణాలు, పునీతుల బృందాలు ఎంతో ఉత్సాహంతో ఆమె రాకను స్వాగతించాయి. ఇదంతా చూచి ఆశ్చర్యంతో అంతటిని గౌరవానికి అర్హురాల్నా అని ఆ తల్లి తన హృదయంలో తలంచుకుంటూనే, నాకు ఇంతటి ఘనత నీ నుండే వచ్చింది. నేను దీనురాలిని. నేను దీనులను లేవనెత్తి అధిపతులను ఆసనాల నుండి పడద్రోయగలను.
నేను కాదు గొప్ప, ఇంతటి దీనురాలిని ఎంతో ఘనమైన స్థితికి లేవనెత్తిన నీవే గొప్ప అంటూ ఆ తల్లి దేవునికి మరో స్తోత్ర గీతం పాడి ఉండాలి. ప్రియ క్రైస్తవ విశ్వాసి, ఈ విధంగా ఆలోచించినప్పుడు అన్ని వాస్తవాలనని మనం గ్రహిస్తాం. దేవుని మనసు ఎరిగిన మనకు అతడు ఆమెను పరలోక భూలోక రాజ్ఞిగా చేశాడనటంలో ఎలాంటి సందేహము లేదు. నీవు కూడా ఘనతను కోరుతున్నావా? అయితే దేవుని చిత్తానికి విధేయించాలి. దేవుడు లేని నీ జీవితం ఏ విధంగానూ ఘనమైనది కాదు అని గ్రహించాలి. ప్రియ స్నేహితులారా, మరి ఈనాడు మనందరం కూడా అక్టోబర్ 31వ తారీఖు జపమాల రాజ్ఞి పండుగను ఘనంగా కొనియాడుతున్న ఈ శుభ సమయాన ఈ 31 రోజులు కూడా అనేక ధ్యానాంశాలతో మీ ముందుకు వచ్చి మరి తల్లి లాలనలో అందరూ సంతృప్తి పొందారని నేను విశ్వసిస్తూ ఉన్నాను. అనుదినం జపమాలను జపించుదాం, తల్లి యొక్క దీవెనలు పొందుకుందాం. జపమాలను జపించటం వల్ల మన కుటుంబంలో శాంతి, సమాధానాలు, సంతోషం ఉంటుందని మనం సగౌరవంగా చెప్పుకోవచ్చు. అంతేకాదు, జపమాలను జపించడం ద్వారా ఉత్తరించే స్థల ఆత్మలు అనేక విముక్తి పొందుతాయని మరి తల్లి వాగ్దానం చేసి ఉన్నారు. మరి యొక్క విషయాలన్నింటినీ కూడా మనసులో పదిలంపరుచుకుని కుటుంబంలోనూ వ్యక్తిగతంగా సాంఘికంగా మనందరం కూడా ప్రతిరోజు జపమాలను జపించి తల్లి యొక్క దీవెనలు పొందుకుందాం. మన కుటుంబాలను, మన యొక్క విచారణలోని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని జపమాల టైంలో భక్తి శ్రద్ధలతో చెప్పడానికి శక్తిని, బలాన్ని దయచేయమని, అనేక ఆత్మలను రక్షించడానికి కావలసిన సహాయాన్ని దయచేయమని వేడుకుందాం. మన కుటుంబాలను ప్రత్యేకంగా వెలంగిని మాతకు సమర్పిస్తూ మంచి ఆరోగ్యం దయచేయమని, హాస్పిటల్లో ఉన్న వారికి, పెద్దలకు, చిన్నలకు దయగల తల్లి మంచి ఆరోగ్యం దయచేయమని వేడుకుందాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. జపమాల మాత మా కొరకు ప్రార్థించండి.